ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ఫ్రమ్ అవుట్కాస్ట్ టు ఎవాంజలిస్ట్, వెలివేయబడిన స్థితి నుండి సువార్థికురాలిగా. కొందరి జీవితాలలో గతంలో జరిగిన ఘోరమైన పొరపాట్లను బట్టి ఇతరులు వారిని అంచనా వేసి వారిని విఫలుడు, తిరస్కరింపబడినవాడు, పనికిరానివాడు అనే ముద్రలను వేస్తూ ఉన్న సంఘటనలను మనం చూస్తూ ఉంటాం. 2000 సంవత్సరముల క్రితము సమరయలో ఒక స్త్రీ సరిగ్గా ఇటువంటి బరువులనే మోస్తూ బ్రతికింది. ఆమె సమాజం చేత వెలివేయబడిన ఒక బహిష్కృతురాలు. ఎందుకంటే ఆమె మధ్యాహ్నము 12 గంటల వేళ, అంటే ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో యాకోబు బావి వద్దకు నీళ్ల కోసం వచ్చింది. సాధారణంగా మిగిలిన స్త్రీలందరూ ఉదయాన్నే చల్లటి వేళలో నీళ్లకు వస్తారు. కానీ ఈమె ఇతరుల చూపులను, వారి తీర్పులను తప్పించుకోవటానికి మధ్యాహ్నం పూట ఒంటరిగా వచ్చింది. విఫలమైన సంబంధాలు, సామాజిక దూరము ఆమెను తీవ్రమైన ఒంటరితనంలోనికి నెట్టేశాయి. కానీ యేసుక్రీస్తుతో జరిగిన ఒకే ఒక్క పరిచయము ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. యేసు ఆమె గతాన్ని మాత్రమే చూడలేదు, ఆమెలో ఉన్న భవిష్యత్తును చూశారు. కొద్ది నిమిషాల్లోనే సమాజం చేత వెలివేయబడిన ఒంటరి స్త్రీ సమరయులకు మొట్టమొదటి క్రైస్తవ సువార్థికురాలిగా మారిపోయింది. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు గల వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని వచ్చి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆమె తన నీటి కుండను విడిచిపెట్టినట్లు ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. ఆమె ఏ పని కోసం అయితే బావి వద్దకు వచ్చిందో ఆ పనిని ఆమె మర్చిపోయింది. ఎందుకంటే ఆమెకు జీవజలము దొరికింది. ఇక్కడ నీటి కుండ అనేది ఆమె పాత దినచర్యకు, ఆమె దాహానికి మరియు ఆమె అవమానానికి ప్రతీకగా ఉంది. ఆమె దానిని అక్కడే విడిచిపెట్టింది, ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైనది ఆమెకు దొరికింది. ఆమె మోసుకెళ్లిన సందేశంను మనం గమనిస్తే అక్కడ రాయబడి ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడుడి అని ఆమె ధైర్యంగా చెప్తూ ఉంది. ఏ గతమైతే ఆమెకు అవమానాన్ని తెచ్చిపెట్టిందో దాన్నే ఆమె తన సాక్ష్యానికి పునాదిగా మార్చుకుంది. ఆమె సువార్తను ప్రకటించటానికి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. యేసు తన జీవితంలో జరిగించిన కార్యాన్ని మాత్రమే చెప్పింది. ఆమెకు ఉన్నదల్లా యేసుతో జరిగిన ఒక సంభాషణ అనుభవం మాత్రమే. ఆ అనుభవంలోకి ఆమె ఇతరులను ఆహ్వానించింది. ఆమె సాక్ష్యము చాలా సరళమైనది, వ్యక్తిగతమైనది, శక్తివంతమైనది. మారిన జీవితం ఇచ్చే అధికారంతో ఒక సామాన్య స్త్రీ మాట్లాడినప్పుడు ఆ ఊరంతా ఎలా స్పందిస్తుందో మనము 39వ వచనంలో చూస్తాం. నేను చేసినవన్నీ ఈయన నాతో చెప్పానని ఆ స్త్రీ సాక్ష్యం ఇచ్చిన మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచురి అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఆమె తన బలహీనతలను దాచుకోకుండా నిజాయితీగా సాక్ష్యం ఇచ్చింది. కాబట్టే సమరయలో ఒక గొప్ప ఆత్మీయ ఉజ్జీవం ప్రారంభమైంది. ఒకప్పుడు ఎవరైతే ఆమెను చూసి గుసగుసలాడారో ఇప్పుడు వారే ఆమె సాక్ష్యాన్ని బట్టి యేసు వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనంలో మనం గమనిస్తే సమరయులు యేసుని తమతో పాటు ఉండమని బ్రతిమాలుకున్నారు. యేసు వారితో కొంత సమయం ఉన్నట్లు కూడా మనం చూస్తాం. మరి వారు ఆ స్త్రీతో అన్న మాటలను ఇక్కడ మనం గమనిస్తే 42వ వచనంలో, ఇక మీదట నీ మాటను బట్టి మాత్రమే కాదు, మేము నమ్ముచున్నాము, ఈయన నిజముగా లోకరక్షకుడని మా మట్టుకు మేమే విని తెలుసుకొని ఉన్నాము అని ఆ ఊరి ప్రజలు చెప్పినట్లు మనం గమనిస్తాం. సువార్థీకరణ యొక్క అంతిమ గమ్యము ఇదే. ఆ సమరయ స్త్రీ ఒక వంతెన మాత్రమే, ఆమె గమ్యస్థానం కాదు. ఆమె వారిని యేసు వద్దకు నడిపించింది. వారు యేసును కలుసుకున్న తరువాత వారి విశ్వాసము సొంత అనుభవంగా మారింది. మన లక్ష్యము ప్రజలు మనలను అనుసరించటం కాదు, వారు యేసును వ్యక్తిగతంగా తెలుసుకునేలా చేయటం. ప్రియ శ్రోతలు, సమరయ స్త్రీ చరిత్ర ఈరోజు మనకు 2 శక్తివంతమైన సత్యాలను నేర్పుతుంది. యేసు బలహీనమైన పాత్రలను వాడుకుంటారు. దేవునికి శక్తివంతమైన సాక్ష్యంగా నిలబడటానికి మనకు పరిపూర్ణమైన గత జీవితం అవసరం లేదు. మన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు మన పాత గాయాలే ఇతరులను స్వస్థపరిచే పరిచర్యగా మారతాయి. రెండవది, సువార్త ప్రకటించడం అంటే కేవలం ఆహ్వానించడం మాత్రమే. లోకంలో ఉన్న కఠినమైన ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానాలు తెలియాల్సిన అవసరం లేదు. యేసు నా జీవితంలో ఏమి చేశాడో వచ్చి చూడండి అని చెప్తే చాలు. బావి వద్ద ఒంటరిగా ఉన్న ఒక బహిష్కృత స్త్రీని
యేసు ఒక నగరానికి గొప్ప సువార్థికురాలిగా మార్చగలిగితే మన జీవిత కథ ద్వారా ఆయన ఇంకెంత గొప్ప కార్యాలు చేయగలడో ఒకసారి ఆలోచించండి. మనం గతానికి భయపడి మౌనంగా ఉండిపోకూడదు. మన పాత కుండలను విడిచిపెట్టి ధైర్యంతో అడుగు ముందుకు వేద్దాం. సమరయ స్త్రీని మార్చిన అదే యేసు నేడు మనల్ని కూడా మార్చగల శక్తిమంతుడు అని మనము గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, సమరయ స్త్రీ జీవితంలో మీరు తెచ్చిన మార్పును మేము గ్రహించే భాగ్యంను మాకు దయచేయం. మీరు మా జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి మీకు వందనములు చెల్లించున్నాం. మీరు మమ్మల్ని కృపను పొందిన వారిగా మాత్రమే కాక కృపను పంచేవారిగా కూడా మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.